సార్ ఓకే సార్ మీ పేరండి? వల్లభనే మురళీ కుమార్. వల్లభలే. నా పేరు రామారావు అండి. వెల్కమ్ సీడ్స్ కంపెనీ నుంచి ప్రతినిధిగా వచ్చాను. మీరు వెల్కమ్ 46 అనే బొప్పాయి వెరైటీని ఇక్కడ నాటి 8 నెలలు అయిన కారణంగా ఇది దిగుబడి ఎలా వస్తుంది ఏంటి దీని పూర్వాపరాలు కనుక్కుందామని మీ దగ్గరికి వచ్చాను నేను. దాన్ని కొద్దిగా మీ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే సార్. మాది విజయనగరం డిస్టిక్ రామభద్రపురం మండలం పట్టక గ్రామం. వల్లభనే మురళీ కుమార్ మీ పేరు? నా పేరు. ఓకే అండి. మేము 5 ఎకరాలు వేరే వెరైటీ 2 ఎకరాలు వెల్కమ్ 3 ఎకరాలు పెట్టాం. వెల్కమ్ 46 అనేది 3 ఎకరాలు పెట్టారు. వెల్కమ్ 46 ఎస్ సార్ 3 ఎకరాలు పెట్టాం. ఇది అంతరపంట కింద పామ్ ఆయిల్లో మధ్యలో 3 వరుసలు వేసాం. ఓకే. వేరే వెరైటీ కన్నా కంపేర్ చేస్తే ఇది చాలా బాగుందండి. అంటే దిగుబడి పరంగా బాగుంది. దిగుబడి పరంగా బాగుంది, కాపు పరంగా బాగుంది. ఉన్న వెరైటీలు కాపు తక్కువ ఉంది, దిగుబడి తక్కువ వస్తుందండి. మేము ఆల్రెడీ 7-8 కటింగ్లు చేసామండి. ఎన్ని టన్నులు వచ్చి ఉంటుందండి 7-8 కటింగ్లు? 7-8 కటింగ్లో మాకు ఎకరానికి ఇప్పుడు 6-7 టన్నులు వచ్చిందండి. ఓకే. అంటే చూసుకొని కావాల్సిన వరకే నెమ్మదిగా కోసుకుంటున్నారు. కింద 1-2 ఫ్రూట్ వస్తే 1 రెడీ అయిందంతా కోస్తున్నామండి. 1-2 కోస్తున్నారు. ఓకే. అది బాగానే వచ్చిందండి. బాగుంది. రేట్ కూడా వెల్కమ్ కి రేట్ ఉంటుందండి. ఓకే. వేరే దానికి రేట్ ఉండట్లా. సార్ ఇది కీపింగ్ క్వాలిటీ అంటే మన్నిక వేరే చోటకి పంపించినప్పుడు అక్కడ బయ్యర్ ఎలా అంటున్నాడు? ఇది బాగా నిల్వ ఉంటుంది అంటున్నారండి. నిల్వ ఉంటుంది అంటే 1 వీక్ వాళ్ళు అమ్ముకోవడానికి బాగుందండి. మాకు ఇదే కావాలి, వేరేది వద్దు అంటున్నారు. మీరు పంపించిన తర్వాత 1 వారం రోజులు నిల్వ ఉంటుందండి. మార్కెట్ లో బాగుందండి. బాగుంది. వాళ్ళకి ప్రైజ్ వస్తుంది, మనకి బాగానే ఉందండి. ఓకే. అట్లాగనే మీకు తీపి శాతం గురించి ఏమైనా చెప్పారా సార్? స్వీట్ అది బాగుంటుంది. స్వీట్ కూడా బాగుంటుంది అనమాట. అంటే వాళ్ళు అన్నదే వాళ్ళు కూడా చాలా బాగుందండి. ఇది ఆల్రెడీ మాకు బొబ్బులి, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళు వస్తారండి, వాళ్ళే పట్టుకెళ్తున్నారు. ఓకే. మొన్నటి వరకు మార్కెట్ డౌన్ లో ఉంది. ఇప్పుడు 18 రూపాయలు, 15 రూపాయలు, 16 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ 18 రూపాయల వరకు ఉంటుంది అనమాట. ఓకే. ఇంకా దీనిలో మీరు చూసిన మంచి లక్షణాలు ఏమైనా ఉన్నాయండి? పర్వాలేదండి. తెగుళ్ళు అయ్యి ఏమి లేవు. తక్కువ తెగుళ్ళు తక్కువ, వైరస్ ప్రాబ్లం కూడా తక్కువ అండి. ఓకే. ఉన్నదానికి ప్రతిదానికి వైరస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా అంటే అదర్ వెరైటీస్ వేరే తెగుళ్ళు అయ్యి ఉంటున్నాయండి. ఓకే. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది బాగుందండి. మీకు ఫ్రూట్ గానీ అవన్నీ బాగా ఎక్సలెంట్ గా ఇట్లా బేరింగ్ గానీ అన్ని బాగున్నాయి అన్నమాట. ఈ కింద నుంచి పై వరకు మీరు ఒకసారి నాకు చూపించు. ఇది ఇక్కడ స్టార్ట్ అయింది సార్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మామూలుగా డ్రాపింగ్ లేకుండా బాగానే కాస్తుంది. డ్రాపింగ్ లేదు, ఆ పై వరకు ఫ్లవరింగ్ కానీ ఇంకా ఫ్రూట్స్ వస్తున్నాయి. అలాగనే సేమ్ ఇది కాయం పొడుగు వస్తుంది, వెయిట్ వస్తుంది. వేరేదేమో వెయిట్ తక్కువ అండి. అదేమో రౌండ్ షేప్ లో వస్తున్నాయి అనమాట. ఇది మనదేమో పొడవు వస్తుంది. మార్కెట్ లో వెల్కమ్ బాగుంది సార్. ఓకే. ఒక్క చెట్టుకే ఇలా చూడండి. రైతు చెప్తున్నారండి ఇప్పుడు ఈ ఒక్క చెట్టుకే 500 కేజీల వరకు, అంటే దగ్గర ఒక 120 నుంచి 150 కాయల వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయని రైతు గారు చెప్తున్నారు. చూడండి, ఆయన మాటలోనే చెప్తారు. ఆ చెట్టుకి ఎన్ని అవ్వచ్చండి మురళి గారు? ఒకసారి చూడండి, మీరు చూడండి. ఈ చెట్టు వచ్చి 150 కాయల వరకు వస్తుందండి. 150 కాయల వరకు, 150 కాయల నుంచి 180 వరకు వస్తుంది. 150 నుంచి 180 వరకు, 450 నుంచి 500 కేజీలు వస్తుంది. ఓకే. ఆ చెట్టు 3 కేజీలు 2 కేజీలన్నర అలా వస్తుంది. మీకు 400 కేజీలు పక్క. ఓకే మురళి గారు, చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్.